నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ముఖ్యంగా బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య స్కీమ్లు, స్కామ్లు, ఆ తర్వాత కక్ష రాజకీయాలు ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళబోతుందనేది కొత్త ప్రశ్నలు సంధిస్తోంది. ముఖ్యంగా ఒక పక్క ఢిల్లీలో కేటీఆర్ అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం, అమృత పథకం ద్వారా తన సొంత భావమరిదికి లబ్ధి చేకూరే విధంగా కూడా రేవంత్ రెడ్డి వ్యవహరించారనేది కేటీఆర్ ప్రధాన విమర్శ. ఇది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే అమృత్ పథకంలో ఏం జరిగిందనేది, ఈ అమృత్ పథకం అనేది కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. అంటే ఆ నగర జనాభాని బట్టి అక్కడ 60% వరకు కూడా తాగునీటి సదుపాయం కానీ, మురుగునీటి వసతి కానీ, ఆ తర్వాత పచ్చదనం కానీ, ఇలా ఈ అభివృద్ధి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఆ నగర ఎంత జనాభా ఉంటారో దానికి అనుగుణంగా కేటాయిస్తుంది. అది అమృత పథకం ద్వారా ఆ ప్రాంతాన్ని అక్కడ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ స్కీమ్లో ముఖ్యంగా ఏవైతే ఆ వసతులు కల్పించాల్సి ఉంటుంది. ఆ పథకం అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడే, అంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే దానికి సంబంధించి టెండర్లు పిలిచారు. అంటే ఎన్నికలకు ఒక 2-3 నెలల ముందు సెప్టెంబర్లో టెండర్లు పిలిచారు. దాదాపు ఒక 3 కంపెనీలకు టెండర్లు దక్కించుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాటిని రద్దు చేసి, అందులో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వాటిని రద్దు చేసి కొత్తగా మరో 3 కంపెనీలకు ఇచ్చారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రధాన విమర్శ ఏంటంటే రేవంత్ రెడ్డి మీద, అమృత్ పథకంలో టెండర్లు దక్కించుకున్న సోదా కంపెనీ రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డిది. అయితే ఈ కంపెనీకి ఎలాంటి అర్హత లేకుండా రేవంత్ రెడ్డి బావమరిది కాబట్టి ఈ టెండర్లు దక్కించుకుందనేది కేటీఆర్ ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం ఇదే. దీని గురించే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఇదంతా కూడా ఆరోపణలు చేయడం అంతా కూడా మీడియా సాక్షిగా అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఏముంటుందంటే, ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే ఈ కంపెనీ సుజన్ రెడ్డిది కేవలం 2 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఎలా దక్కించుకుంటుంది అనేది ప్రధాన ఆరోపణ, ప్రధాన విమర్శ. ఇదిలా ఉంటే దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వర్షన్ మరో రకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అమృత్ పథకంలో గత ప్రభుత్వంలోనే టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయి. ఎక్కువ మొత్తానికి సంబంధించి టెండర్లు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి ఇప్పుడు దాన్ని తగ్గించాము, లాభం వచ్చింది. 54 కోట్ల రూపాయల అమృత్ పథకంలో లాభం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇందులో రేవంత్ రెడ్డి సొంత బావమరిది ఏం కాదు, ఆయన దూరపు బంధు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది అమృత్ పథకంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు. అయితే ఇదిలా ఉంటే మరోపక్క కేటీఆర్ ఇటు కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 ఆయుధాలు సిద్ధం చేసుకుంది. ఒకటి, రేసింగ్ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్లో జరిగిన ఈ రేసింగ్ సంబంధించి 55 కోట్ల రూపాయల ఫండ్స్ అనేవి ఎలాంటి అనుమతులు లేకుండానే కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారనేది ఆ వ్యవహారం బయటకు తీస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు మరో అంశం చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. వాళ్ళని విచారణకు రమ్మంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోపక్క కార్ రేసింగ్ వ్యవహారం అనేది కేటీఆర్ని బీఆర్ఎస్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ వ్యవహారాలు బయటకు తీస్తుంది. ఇదిలా ఉంటే ఈ రెండు ఇలా జరుగుతుంటే మరోపక్క అమృత్ స్కామ్కు సంబంధించి ఢిల్లీలో ఫైట్ చేస్తూ మీడియా ముందు కాంగ్రెస్ పార్టీని దోషం చేసే ప్రయత్నం చేస్తుంది మరోపక్క బీఆర్ఎస్ పార్టీ. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తూ బీజేపీ ఏం చేయబోతుందనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. బీజేపీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనేది దేశవ్యాప్తంగా కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పార్టీ అమృత్ ఏదైతే ఆ టెండర్ల వ్యవహారాన్ని బయటకు తీసి దాన్ని ఇంకా మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ వ్యవహారంలో నిజంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది తెలితే కాంగ్రెస్ని దోషం చేసే ప్రయత్నం అయితే బీజేపీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ దిశగా ముందుకు వెళుతుందా? ఒకవేళ అలా కాకుండా మన మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలే ఒకరిపై విమర్శలు చేసుకుంటూ అసలు విషయాలు వీళ్ళే బయటపడతారు ప్రజల ముందు. కాబట్టి వీళ్ళే దోషులుగా తేలుతారు. రాబోయే ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికల్లో కానీ ఇది మనకు కలిసి వస్తుందని చెప్పి మౌనంగా ఉంటుందనేది కూడా వేచి చూడాలి. మొత్తానికి తెలంగాణలో అయితే స్కీమ్ వర్సెస్ క్రైమ్ కింద నడుస్తుంది. ఈ విషయంపై కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు. శేష ఏబీపీ దేశం, హైదరాబాద్.